కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా దృష్టి సారించినయి శానిటేషన్ కావచ్చు, అంటే శానిటరీ వర్కర్స్ మన రోడ్ల మీద ఊడ్చేటటువంటి వాళ్ళు కావచ్చు, ఈవెన్ ఉపాధి హామీ పథకంలో కావచ్చు, వచ్చిన వాళ్ళు 100 మందైతే 200 మందిది రాసి డబ్బులు తినేసేటటువంటి వాళ్ళు ఇదివరకు. దాన్ని కంట్రోల్ చేయడానికి ఏకంగా ఏం చేశారు, ఇప్పుడు ఇదివరకు తంబు పెట్టారు. తంబులో కూడా వచ్చి దొంగ ఓటేసేసి వెళ్ళిపోతున్నారు. లేకపోతే అదేదో ఇవి కూడా తయారు చేశారు కదా ఆర్టిఫిషియల్. అందుకని ఇది ఇప్పుడు ఫేస్ రికగ్నైజేషన్ పెట్టారు. ప్రతి దాంట్లో అది నడుస్తోంది. అలాంటి ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ప్రకారం శానిటరీ ఉద్యోగులు, అంటే హాస్పిటల్లో పనిచేసేటటువంటి క్లీనింగ్ విభాగము, ఇట్లాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, అట్లాగే సెక్యూరిటీకి, వీళ్ళకి రోజు వచ్చి డ్యూటీలో దిగ్గానే వాళ్ళు అటెండెన్స్ వేయించుకోవాలి ఆ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ప్రకారం. అలాగ 95% అటెండెన్స్ ఉంటే 100కి 100 రూపాయలు ఇస్తారు. అలా అటెండెన్స్ కనుక ఒకవేళ 80 ఉంటే 80 రూపాయలు ఇస్తారు. 75 ఉంటే 75 రూపాయలే ఇవ్వాలి, వాళ్ళ బిల్లులు చెల్లించాలి. కానీ 75% 80% అటెండెన్స్ చూపించినా వాళ్ళకి 100% బిల్లులు ఇచ్చారట. అది అధికార యంత్రాంగం ఆదేశాలు ఇచ్చారట. అధికారులు లంచాలు తీసుకుని ఆదేశాలు ఇచ్చారా, లేకపోతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏమన్నా ఆ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ఏమన్నా చేయించారా? చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని.